గతించిపోయిన అయిపోయినటువంటి పథకం పైన మనం ఇక్కడ చర్చ చేసుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు సభలో అందరికి సర్క్యులేట్ చేసినారు సార్. దీంట్లో ఇది కొంచెం మీరు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి సార్. ఇందులో కొన్ని పదాలు అసలు ఎవరికి అర్థమయ్యే పదాలు కూడా లేవు సార్. ఇలా ఏకీకృత, సమీకృత, ఏమో రకరకాల పదాలు ఉన్నాయి. ఇవి సభ్యులకు కూడా అర్థం కావు సార్. చదవడానికి ట్రాన్స్లేషన్ కష్టంగా ఉంటే మనకు అధికార యంత్రాంగం ఉంది కదా, వాళ్ళు చూసుకోవాలి కదా. ఇది అసలు ఇది ఏది మన గతంలో సాధారణమైనటువంటి భాషలో ఇది సమాజానికి అర్థం కావాల్సినది సార్. ఇది అంటే ఇక్కడ వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా చేపట్టవలసిన సమీకృత పనులతో పాటు ఇవన్నీ పదాలు పాపం మా అక్కనే కాదు సార్, ఆ ప్లేస్లో నేనున్నా తడబడతాయి అన్నీ. ఆ పరిస్థితి ఉంది. చదువుతాం, అక్షరాలు చదవకపోతే ఏం చేస్తాం కానీ. సో ఇంకా సులభంగా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది సమాజానికి. ఇది ఈ కాపీ మొత్తం అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇక్కడ ఇవాళ మనం ఇక్కడ చర్చ పెట్టుకున్నాం సార్, స్వల్పకాలిక చర్చ. ఉపాధి హామీ పథకం అసలు దాని లక్ష్యం ఏంది, దాని ఉద్దేశం ఏంది, ఎందుకోసం ప్రవేశపెట్టినారు సార్? మన్మోహన్ సింగ్ గారు సార్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి గొప్ప చట్టాలు, గొప్ప ప్రజా ప్రయోజితమైనటువంటి ఎన్నో చేశారు సార్. అందులో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, ఇది ఈ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో సార్, ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఏదైతే ఉందో సార్, ఇది 2005లో పెట్టినట్టున్నారు, 6 నుంచి అమలైనట్టుంది సార్. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్. ఒకప్పుడు ఎట్లా ఉండే అంటే సార్, గ్రామీణ ప్రాంత వాతావరణము వెలేస్తే నీకు పని నీకు పని ఏం చేసుకుంటావో చేసుకో అంటే పస్తులు పండాల్సిన రోజు నుంచి నువ్వు ఇయ్యకపోయినా సరే నేను కరువు పనికి పోయినా బతుకుతా అనేటువంటి ఒక మాట ప్రజల్లో వినిపించేది సార్. కనీసం కరువు పని చేసుకొని బతుకుతాను, కరువు పని అంటారు సార్ ఇప్పటికి కూడా. ఇది మనం పెద్ద పెద్దగా పేర్లున్నాయి కానీ ఊర్లో పండి ఇప్పుడు ఏడికి పోతున్నా అంటే కరువు పనికి పోతున్నా అంటారు. అలాంటి కరువు పనికి పోతే ఒక ధైర్యం సార్, ఏమీ లేని వాళ్ళకి నా కోసం ఒకటి ఉన్నది అనేటువంటి ఒక ధైర్యం అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంటు, అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప చట్టం సార్. ఆ ప్రభుత్వం నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కడుపులోకి తొంగి చూసి చట్టాన్ని తెచ్చింది సార్. ఎస్ సార్, అంతవరకు కరెక్ట్, బాగుంది. ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ అప్ టు 2014 వరకు, ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మొన్నటి వరకు ఏ ఇబ్బంది లేకుండా చట్టాన్ని యథాతథంగా కొనసాగించింది సార్. కొనసాగించినటువంటి సందర్భంలో ఏమీ ఇబ్బంది లేదు సార్. కానీ కొన్ని మార్పులు చేస్తూ వాళ్ళు రామ్జీ పేరు మీద కొన్ని తీసుకొని వచ్చినారు సార్. పేరు మార్చుకుంటే కూడా ఇబ్బంది లేకుండే సార్, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ఎన్నో పేర్లు మార్చారు, ఎన్నో పథకాల పేర్లు మార్చారు. ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంగా మార్చిరు. గ్రామీణ రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుత్ కారణ యోజన తీసుకుపోయి దీన్ దయాళ్ ఉపాధ్యాయని ఆ పేర్లని ఇట్లా దాదాపు ఒక 28-30 పేర్లు మార్చారు సార్. ఈ పేరు మార్చినా కూడా 30 పేర్లు మార్చారు సార్ మొత్తం. ఈ పేర్లు మార్చినా కూడా మాకేం ఇబ్బంది లేకుండే సార్, మా వర్గాలకేం ఇబ్బంది లేకుండే. ఎందుకంటే పేరు ఏదున్నా సరే సార్, పథకం ద్వారా మా తలరాత మారాలనుకున్నాం కానీ పేర్లు మారిస్తున్నంత మాత్రాన మా తలరాత మారుతుందని కేంద్ర ప్రభుత్వం అనుకోవడము, తద్వారా మాకేదో ఇప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకున్నా మాకు వచ్చేదేం లేదు సార్ దీంట్లో. కానీ పథకంలో జరిగినటువంటి మార్పులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ పథకంలో జరిగినటువంటి మార్పులు సార్, 60-40 రేషియో అనేది ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు కాదు సార్, మళ్ళా అన్ని రాష్ట్రాలకు కాదు, ఈశాన్య రాష్ట్రాలకు ఒక విధానం, యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో చండీగఢ్ కానీ లక్షద్వీప్ కానీ ఆ తర్వాత ఇవన్నిటి కూడా ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే 100% పెడతా ఉన్నది, అక్కడ 100%. ఇక ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సార్ అక్కడ 90-10 రేషియోలో పెడతా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏ ప్రాంతంలోనైతే ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ పథకం పైన ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టుగా, అసలు వీళ్ళతో మాకు సంబంధం లేదన్నట్టుగా
మీ 60% ఇస్తాం, మీ కర్మ అది. సార్ ఒకప్పుడు ఈ పథకంలో కూడా చాలా రకాల కొర్రీలు పెట్టారు సార్. మళ్ళీ దాంట్లో అనేకమైనటువంటి కొర్రీలు కనిపిస్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఓకే సార్, ఉండాల్సిందే. మన ప్రభుత్వం కూడా అట్లాంటిదే. కేంద్రము ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. ప్రజలను కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కడతా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి ఖర్చు పెడతారనేది మాకు కాదు, కానీ బాధ్యత నుంచి తప్పుకోవడం అని అంటే సార్, ఇప్పుడు ఉపాధి హామీ కూలీ పనులకు సంబంధించినటువంటి నిధుల షేరింగ్ ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు 100% నుంచి 60కి తీసుకున్నావు అంటే బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్టు కదా. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి పేదల పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కరువు పని బయటోళ్ళ నెత్తి మీద ఇప్పుడు పిడుగుపడ్డట్టు అయిపోయింది సార్. వాస్తవానికి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితే బాలేదు సార్. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాలేదు. ఇప్పుడు రాష్ట్రాలు మండికేయా మేము ఏమని కేంద్రం చెప్పడంతో అసలు ఈ కరువు పని ఉంటుందా ఉండదా ఇత్తడితో అయిపోయిందా సరే. దాని గురించి మాట్లాడే కంటే ముందు సార్, ఇక్కడ ఈ పథకంలో చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే సార్, 2006 నుంచి 2014 వరకు అంటే యూపీఏ గవర్నమెంట్ హయాంలో అప్పుడున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఆ హయాంలో పెట్టినటువంటి ఖర్చులు, మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం సార్. 2006 నుంచి 14 వరకు, ఆ తర్వాత 2014 నుంచి 26 వరకు సార్. అంటే మనం ఖర్చు పెడుతుంది ఒకే విధానంలో కనిపిస్తూ ఉంది. ఖర్చు పెడుతుంది ఒకే విధానంలో ఖర్చు పెడతా ఉన్నాం అంటే కరువు పని లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు బ్రతికే ఛాన్సే లేదని ఈ నివేదిక చెప్తా ఉంది. కరువు పని లేకపోతే బతికే ఛాన్సే లేదు, వేరే మార్గమే లేదు. మేము అదే 2006లో ఉన్న పేదరికంలోనే ఉన్నారు ఈ ప్రజలు అనేది ఈ నివేదిక చెప్తున్నటువంటి మాట సార్. మరి ఇంతమంది 90% మంది ప్రజలు ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఈ స్కీమ్లో మార్పులు తీసుకొచ్చేటువంటి సమయంలో సార్, ఈశాన్య రాష్ట్రాలకు ఒక విధానం, అక్కడ బతుకుతుంది పేదవాడే సార్, ఇక్కడ బతుకుతుంది పేదవాడే. నీకు దాద్రా నగర్ హవేల్లో బతుకుతుంది ఆయనే, అండమాన్లో బతుకుతుంది కూడా అట్లాంటి పేదవాడే. ప్రాంతాన్ని బట్టి పేదరికం మారుతుందా సార్? ఎక్కడైనా ఎవరికైనా కడుపు ఒక్క తీరుగానే ఉంటుంది, ఆకలి ఒక్క తీరుగానే అవుతుంది సార్. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 40% నిధులు కావాలనే కొర్రి పెడుతూ కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడం అంటే ఈ రాష్ట్రాన్ని, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బతుకుతున్న మెజారిటీ ప్రజలను అనాథలం చేయడం కోసం ఈ బిల్లు తీసుకొచ్చింది సార్ కేంద్ర ప్రభుత్వం.